కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్లో భారీ కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ప్రకటించడంతో దీనిపై పెద్ద రాజకీయ దుమారమే లేచింది. ప్రభుత్వం నుంచి ముందుగా దీనిపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. టెండర్లో తప్పులు జరిగాయని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్కు సవాల్ విసిరారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మంత్రి సవాల్కు స్పందించిన కేటీఆర్ టెండర్లలో ఎలాంటి తప్పులు జరగలేదని నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రతి సవాల్ విసిరారు. ఇద్దరు నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు ఎటు దారి తీస్తుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. అసలు ఇద్దరు నేతలు ఏమని సవాల్ చేసుకున్నారో తెలియాలంటే ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ చూడాల్సిందే. అమృత్ పథకంలో అవినీతి జరిగిందని కేటీఆర్ పేర్కొనడంతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రంగా స్పందించారు. కేటీఆర్కు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు. అమృత్ పథకంలో అవినీతి జరిగిందని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానన్నారు. నిరూపించకపోతే కేటీఆర్ రిజైన్ చేయాలని ఛాలెంజ్ చేశారు. ఆధారాలతో ఎక్కడికి రమ్మన్నా వస్తానని చెప్పారు మంత్రి పొంగులేటి. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లెటర్తో వస్తానని వెల్లడించారు. నా సవాల్ను స్వీకరించేందుకు సిద్ధమేనా అని కేటీఆర్కు పొంగులేటి సవాల్ విసిరారు. తెలంగాణలో అమృత్ పథకంలో 8,888 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగిందని కేటీఆర్ పేర్కొనడం తెలిసిందే. 8,888 కోట్లకు టెండర్లు వేసుంటే మంత్రిగా నేను రాజీనామా చేస్తా, నిరూపించకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా? ఇదే నా ఛాలెంజ్ అంటూ కేటీఆర్కు సవాల్ విసిరారు మంత్రి పొంగులేటి. నా సవాల్ను స్వీకరించినట్లయితే ఏ ప్లేస్కి ఏ టైంకి రావాలో మీరు చెబితే తప్పకుండా నేనొస్తా. మీ దగ్గరున్న ఆధారాలు మీరు తీసుకురండి, నా దగ్గరున్న ఆధారాలు నేను తీసుకొస్తా. మీది రుజువైతే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖని ఇస్తా అని కేటీఆర్పై విరుచుకుపడ్డారు మంత్రి పొంగులేటి. మరోవైపు మంత్రి పొంగులేటి సవాల్కు స్పందించిన కేటీఆర్ అమృత్ పథకం టెండర్లలో ఎలాంటి తప్పులు జరగలేదని నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ప్రతి సవాల్ విసిరారు కేటీఆర్. దీనిపై వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉండాలన్నారు. సిట్టింగ్ జడ్జి కనుక ఇందులో తప్పులేం జరగలేదని అంతే నేను రాజకీయ సన్యాసం చేస్తా అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. హైకోర్టు సీజే దగ్గరికి రావడానికి మంత్రి గారికి ఇబ్బంది ఉంటే డేట్ టైం ఫిక్స్ చేయండి, ఇద్దరం కలిసి కేంద్రంలోని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ దగ్గరికి పోదామని కేటీఆర్ అన్నారు. ఇప్పటికైనా టెండర్లు రద్దు చేయాలని మంత్రి ముఖ్యమంత్రికి కోరుతున్నట్లుగా కేటీఆర్ తెలిపారు. చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు సీజే దగ్గరికి మంత్రి పొంగులేటి తనతో రావాలని, టెండర్లలో తప్పులేవి జరగలేదంటే రాజకీయ సన్యాసం చేస్తానని అన్నారు. సీఎం ఇప్పటికైనా తప్పు ఒప్పుకుని టెండర్లను రద్దు చేయాలని కోరారు. ఇద్దరి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు ఎటు దారి తీయనున్నాయో తెలియాలంటే కొంత సమయం కావాల్సిందే. చూడాలి మరి ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో.